అందరికీ నమస్తే. ముందుగా బల్లభి మనసు ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్ రిజల్ట్ ఈరోజు వాళ్ళ భవితవ్యం ఏందో తెలియబోతా ఉంది. యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. నియోజకవర్గంలోని 407 పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి ఓట్లను లెక్కించడానికి 42 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 186 మంది సిబ్బంది ఈ కౌంటింగ్లో పాల్గొంటా ఉన్నారు. ఈ ఉప ఎన్నికలలో 48.49% ఓటింగ్ నమోదు కాగా మొత్తం 1,94,631 ఓట్లు పోలయ్యాయి. అత్యధికంగా బూరబడ్డ డివిజన్లో 55.92%, అత్యల్పంగా సోమాజిగూడలో 41.99% ఓట్లు పోలవడం జరిగింది. కౌంటింగ్ ప్రక్రియ 10 రౌండ్లలో పూర్తి కానుంది. మధ్యాహ్నం కల్లా తుది ఫలితం వెలువడే అవకాశాలు ఉందని అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. అందుకు సంబంధించినటువంటి లైవ్ అప్డేట్స్ మీకోసం మేము అందించబోతా ఉన్నాం. ఇకపోతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అభ్యర్థులు ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తూ ఉన్నారు. 109 పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల నమోదు చేసుకోగా అందులో 103 ఓట్లు పోలయ్యాయి. ఇక అంతకు ముందు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత మాదాపూర్ సుబ్రహ్మణ్య ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గెలుపుపై ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితంగా కౌంటింగ్ కొనసాగుతూ ఉంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు ఓట్లను లెక్కించారు. మొత్తం 109 పోస్టల్ బ్యాలెట్లు ఓట్లకు గాను 103 ఓట్లు పోలయ్యాయి. ఇందులో పోస్టల్ బ్యాలెట్ల ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు ముందంజలో ఉన్నట్లు కూడా మనకు సమాచారం. అయితే ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ముందుగా షేక్పేట డివిజన్ ఓట్ల లెక్కింపు కొనసాగుతూ ఉంది. ఒక్కో రౌండ్కు 30 నిమిషాలు పట్టే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇక పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్ ఆధిక్యం సాధించగా బీఆర్ఎస్ పార్టీ 2వ స్థానానికి పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు 39 ఓట్లు, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగడ్డి సునీతకు 36 ఓట్లు, బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి 10 ఓట్లు వచ్చినట్లు కూడా మనకు సమాచారం. ఇకపోతే ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభం కాక మొదటి రౌండ్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యం సాధించారు. షేక్పేట డివిజన్లలో ఓట్లను లెక్కించగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతపై 62 ఓట్ల ఆధిక్యంలో నవీన్ యాదవ్ కొనసాగుతూ ఉన్నారు. నవీన్ యాదవ్కు 8,926 ఓట్లు రాగా మాగంటి సునీతకు 8,864 ఓట్లు రావడం జరిగింది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి స్పష్టమైన ఆధిక్యం సాధిస్తూ ఉన్నారు. కౌంటింగ్ ప్రారంభం నుంచి లీడ్లో కొనసాగుతూ ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్తో పాటు మొదటి రౌండ్లలోనూ నవీన్ యాదవ్కు ఆధిక్యం సాధిస్తూనే ఉన్నారు. తాజాగా 2వ రౌండ్లోనూ ఆధిక్యంలోనూ కొనసాగుతూ ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి సునీత 2వ స్థానంలో కొనసాగుతున్నారు. నవీన్ యాదవ్కు 9,691 ఓట్లు రాగా సునీతకు మాత్రం 8,609 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఈ రౌండ్లో మొత్తానికి 1,082 ఓట్ల మెజార్టీని కాంగ్రెస్ సాధించింది. 2 రౌండ్లు కలిపి మొత్తం కాంగ్రెస్ అభ్యర్థి 11,144 ఓట్ల మెజార్టీ సాధించారు. 2 రౌండ్లలో కలిపి బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి 300 ఓట్లు, కేవలం 307 ఓట్లు మాత్రమే సాధించడం జరిగింది. సో నెక్స్ట్ 3వ రౌండ్కి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ మరింత హవా కొనసాగిస్తూ ఉన్నారు. హస్తం పార్టీ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళ్తా ఉంది. 3వ రౌండ్లో బెంగళరావు నగర్, సోమాజిగూడ సెగ్మెంట్ల ఓట్ల లెక్కింపు పూర్తి కాగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు 3,000కు పైగా ఓట్ల ఆధిక్యం సాధించడం జరిగింది. 3వ రౌండ్లోనూ కాంగ్రెస్ 3,100 ఓట్ల మెజార్టీ సాధించింది. 2వ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగడ్డి సునీత ఉండగా బీజేపీ దరిదాపులో కూడా ఎక్కడ కూడా కనిపించకుండా పోయిందని కూడా అక్కడ ఉన్న ప్రజలు చెబుతా ఉన్నారు.
జూబ్లీస్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుంది. ఇక 4వ రౌండ్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం సాధించింది. తొలి రౌండ్లలో 47, రెండో రౌండ్లో 2947, మూడో రౌండ్ వచ్చేసరికి 3100, 4వ రౌండ్ వచ్చేసరికి 3100 ఓట్లతో లీడ్లో కలుపుకొని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 9147 ఓట్ల ఆధిక్యం అయితే సాధించడం అయితే జరిగింది. దీంతో కాంగ్రెస్ గెలుపు ఖాయమైనట్లు కూడా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం 5వ రౌండ్ కౌంటింగ్ ప్రారంభంగా లీడ్ మరింత పెరిగే అవకాశం ఉంది. జూబ్లీస్ ఎక్కేదెవరు, జూబ్లీస్ అసెంబ్లీ పీఠం ఎక్కేదెవరు మరికొన్ని గంటల్లో తెలవనుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో అనివార్యమైన ఈ ఉప ఎన్నిక ఫలితంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ ఎన్నికను ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ ప్రధాన పోరు మాత్రం అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్య ఉంది. కారు పార్టీ నుంచి మాగంటి సునీత, హస్తం పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్, కమలం పార్టీ గుర్తు నుంచి దీపక్ రెడ్డి బరిలో నిలిచారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇవాళ ఉదయం 8 గంటలకు యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన తర్వాత ఈవీఎం లెక్కింపు మొదలైంది. 58 అభ్యర్థులు బరిలో ఉండడంతో కౌంటింగ్ మొత్తం 42 టేబుల్లను ఏర్పాటు చేశారు. మొత్తం 407 పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి ఓట్లను 10 రౌండ్లలో లెక్కిస్తారు. ఒక్కో రౌండ్కు దాదాపు 45 నిమిషాలు పట్టే అవకాశం ఉన్నట్లు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు చెబుతా ఉన్నారు. ఈ లెక్కన తుది ఫలితం మధ్యాహ్నం 2 గంటలకల్లా వచ్చేస్తూ ఉంది. అధికారులు వచ్చేస్తుందని కూడా అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. అయితే ఫిర్యాదులు లేదా వీవీప్యాట్ చీటీల లెక్కింపు ప్రక్రియ కారణంగా మొత్తం ప్రక్రియ సాయంత్రం 4 గంటలకల్లా పూర్తి అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు వెల్లడిస్తూ ఉన్నారు. ఇకపోతే కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లెక్కింపు కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంది. ఇక ఇటీవల జరిగినటువంటి పోలింగ్ అనంతరం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు భిన్నంగా ఉన్నాయి. మెజార్టీ పోల్స్ కాంగ్రెస్ విజయాన్ని సూచిస్తుండగా మరికొన్ని బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపాయి. దీంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో ఏర్పడింది. 2009 కాంగ్రెస్ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి గెలుపొందగా తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 నుంచి మాగంటి గోపీనాథ్ వరుసగా 3 సార్లు విజయం సాధించారు. ఆయన మరణంతో అనివార్యమైన ఈ ఉప ఎన్నిక ఫలితం మరికొన్ని గంటల్లో తేలనుంది. చూస్తూనే ఉండండి బలభీమ న్యూస్ ఛానల్.